కాబట్టి మనం అడిగే ప్రతీది కూడా ఎట్లా ఉండాలంటే ప్రభువుకి అనుకూలం అవ్వాలి, ప్రతికూలంగా అనుకూలం అవ్వాలి. చాలా వరకు కూడా ఆత్మీయ జీవితంలో మనం వర్ధిల్లుతున్న కొలది వర్ధిల్లుతున్న కొలది ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలంటే ప్రార్థన యొక్క ఉచ్చారణ, ప్రార్థన యొక్క పదాలు అంటే చూసారా, అడిగే విధానం ఉంటుందో చూసారా, ఎట్లా ఉండాలి. ఆత్మీయ జీవితం దినదినములు వర్ధిల్లుతున్న కొలది అంటే ఏమవుతుంది, మన యొక్క ఆత్మీయ జీవితం సీనియర్టీ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఏమవుతుంది, మన యొక్క ఆత్మీయ జీవితం యొక్క సీనియర్టీ ఏమవుతుంది, పెరుగుతూ ఉంది. కాబట్టి ఆత్మీయ జీవితం సీనియర్టీ పెరుగుతున్న కొలది ఎట్లా ఉండాలి, ప్రార్థనలో వాడేటువంటి ఆ పదాలు, ప్రభువుని అడుగుతున్నటువంటి ఆ విన్నపాలు ఎలా ఉండాలంటే ఈరోజు ఒక అనుభవజ్ఞులు అడిగినటువంటిగా ఈరోజు ఉన్నారు. ఎందుకు మాట్లాడుతున్నారంటే ప్రార్థన చేస్తున్నటువంటి వారు ఈరోజు రక్షణ పొందినటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు ఎన్ని సంవత్సరాలైన రక్షణ పొంది, నేనేం చెప్పినంత రక్షణ పొంది 11 సంవత్సరాలైన రక్షణ పొంది. కాబట్టి ఈరోజు ఏమవుతుంది, సీనియర్టీ పెరుగుతా ఉన్నాయి. కాబట్టి ప్రార్థన ఎలా చేయాలి, ఒక అనుభవం కలిగినటువంటి వారు చేసినట్లు చేయాలి. కాబట్టి ప్రార్థన సమయంలో కూడా సంఘాలలో కూడా ఎక్కడైనా ఒకవేళ ఎటువంటి అవకాశం సేవకులు ఇచ్చినా సరే అక్కడ ఎలాంటి పదాలు వారు వచ్చి రానటువంటి ప్రార్థనని ఆలకిస్తాం కదా, అసలు మాటి పదం వాడదు. ఎందుకు వాడకూడదంటే నేను మాట నేను ముగించేస్తాను వాక్యం. ఎందుకు వాడకూడదంటే అనంటే నేను అంటాను, ఇప్పుడు వేసి ఏ క్లాస్ కాదు, 7th క్లాస్. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు వేసి ఏబిసిడి చెప్తారంటే మాకు రాదు అనే అర్థమవుతుందా? అబ్బా నేను చెప్పిన సంగతి అర్థమవుతుందా? వేసి 10 టేబుల్ చెప్తున్నారా, మహి చెప్పురారా, A to Z వరకు ఎన్ని ఉన్నాయి, 1 to 10 టేబుల్ వరకు స్పష్టంగా చెప్పురారా అన్నవారు. నాకు రాదు అన్నవారు ఏ క్లాస్కి వచ్చేసింది, ఎంత క్లాస్కి వచ్చేసింది, మహి ఎక్కడికి వచ్చి, వేసి ఎక్కడికి వచ్చేసింది, 8th క్లాస్కి వచ్చేసింది. ఈ టేబుల్స్ ఇది వచ్చింది, ఏబిసిడి ఇవే రాకపోతే తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? ఎందుకు వెళ్తాం? అసలు చదివి ఇంతేనా? ఏం నేర్చుకుంటావు? అసలు ఏం నేర్చుకున్నాను? ఇవే రాకపోతే ఎట్లా? చిన్న అడిగితే చిన్న ఏబిసిడి 10 టేబుల్ వరకు చెప్తాను. ఇవే రాకపోతే నేర్చుకుని ఒకే ఎక్కడ ఉన్నావు, ఎల్కేజీలో ఉన్నావా, యూకేజీలో ఉన్నావా, లేదా ఫస్ట్ క్లాస్ లో ఉన్నావా, ఇంకా రాకపోవడా నీకు? తల్లిదండ్రులు మందలిస్తారు. నేనేమంటున్నానంటే మన ప్రార్థన ఈరోజు అనుభవాలు కూడా ఎట్లా ఉన్నారంటే తిరుగుతున్నారు. ఇంకా ఈరోజు వచ్చి ప్రార్థన పదాలు అన్నీ కాబట్టి ఈరోజు మనం రక్షణ పొందిన నాటి నుంచి ఎట్లా సీనియర్టీ ఏమవుతుంది, పెరుగుతా ఉంది. కాబట్టి ప్రార్థించేటువంటి ప్రార్థన అనుభవంలో మనం నడిపించబడాలి.